షాలోమ్ అందరికి. ఈ యొక్క శ్రమకాల ధ్యాన కొడుకులు ఈ రోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యము ఒకసారి పరిశీలిద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ. ప్రియమైన వారలారా, దేవుడు మరి ఇక ఇశ్రాయేలీలతో చెప్తున్న మాట, మీ పితరుల నాటి నుండి నేను ఏం చెప్తున్నా ఆ మాట వినకుండా మీరు ఎదురు తిరిగారు. ప్రియమైన వారలారా, అవును కదా, మనము చిన్ననాటి నుండి కూడా దేవుని యొక్క వాక్యాలు వింటున్నాను. దేవుడే మరి సర్వశక్తిమంతుడని మనము గ్రహిస్తున్నాను. మరి దేవుని మార్గాలు వెలుగు సంబంధమైనవి, అవి చీకటి సంబంధమైనవి కావని తెలుస్తూ ఉన్నాను. మనము అనేక సార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడు సేవకుని ద్వారా దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే అది మన హృదయాలకి మనము చేస్తున్న పొరపాట్లు, అదేవిధంగా పాపాలు తెలియజేయబడుతున్నాను. వాటిని మనము చాలా పక్కకి తోసివేసి ఆ వాక్యాన్ని జీవిస్తున్న పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అందుకే దేవుడు వారితో కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీ పితరుల నాటి నుండి నేను చెప్తున్న మాటను మీ పితరులు తోసివేసేశారు, మీరు కూడా తోసివేస్తున్నారు. ప్రియమైన వారలారా, మీరు నా తట్టుకు తిరగండి, నేను మీ తట్టుకు తిరుగుతాను అని నేను మీకు చెప్తూ ఉంటే మీరు అంటారు, ఏ విధంగా తిరగాలి, ఎందు విషయంలో తిరగాలి, మేము కరెక్ట్గానే ఉన్నాం కదా, మేము అన్ని బాగానే ఉన్నాం కదా అని అంటూ ఉంటారని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, చాలా వరకు మన జీవితంలో కూడా అటువంటి విషయాలే మనము గొప్పగా భావిస్తూ ఉంటాం. మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టామని కొంతమంది, లేకపోతే మేము చిన్ననాటి నుండి దేవుణ్ణి తెలుసుకున్నామని కొంతమంది, లేకపోతే మా చర్చ్లో క్విజ్ పోటీల్లో మేమే ఫస్ట్ అని, లేకపోతే రెఫరెన్స్ పోటీల్లో మేమే ఫస్ట్ అని, ప్రియమైన వారలారా చర్చ్ పరిచయలో చాలా ముందు ఉంటామని, రకరకాలుగా చాలా మంది మరి దశం భాగం బాగా ఇస్తామని, కానుకలు బాగా ఇస్తామని, మేము సిరిని ప్రేమించము దేవుణ్ణే ప్రేమిస్తామని కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, అవన్నీ మంచి విషయాలే, అవన్నీ వేసేవి కాదు. వాటితో పాటు దేవుడికి విధేయత చూపించడం చాలా అవసరము. దేవుని తట్టు తిరగాలి. మనము ఏ విధంగా తిరగాలంటే, ప్రియమైన వారలారా, మనము దేవుని తట్టు తిరగడానికి మనము సరి అయిన విధానములో మనం వెళ్ళాలి. మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడంట. మరి ఏ విధంగా తిరగాలి అని ఆయన ఆశిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఒకసారి మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి. ప్రియమైన వారలారా, మరి మన హృదయాల్ని పరిశుద్ధపరచుకోవాలి. పాపులారా, మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని తట్టు తిరగడం అంటే పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రావడం, చేసిన పాపాలను ఒప్పుకోవడం. ప్రియమైన వారలారా, దేవుడు మనకు చెప్తున్నాడు, అతిక్రమాల్ని మరి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు అంటున్నాడు. ప్రియమైన వారలారా, చాలా మంది అతిక్రమాల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ప్రియమైన వారలారా, పాపముతో వస్తూ దేవుని మందిరానికి పాపముతో ప్రార్థనలు చేస్తూ మరి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అనుకోవడం చాలా మరి అవివేకం. దేవుడు అంటున్నాడు, నా తట్టు తిరగండి. ఎలా తిరగాలి? మీ హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. మీ యొక్క పాపం నుండి మీ చేతులు కడుక్కోవాలి. ప్రియమైన వారలారా, ఏదైనా పాపం చేత బంధింపబడి ఉన్నావా ఒక్కసారి ఆలోచించు. ఆ పాపం నుండి బయటికి రావడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాపమును విడిచిపెట్టు, నేను నీ తట్టు తిరుగుతాను, నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీకు శాంతి సమాధానాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ కుటుంబాన్ని నేను హెచ్చిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, చాలా మంది మరి ద్విమనస్కులుగా ఉంటున్నారు. ఇక్కడ అంటున్నాడు, మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకోండి ద్విమనస్కులారా. అవును, ఒకవైపు దేవుని వైపు మాట్లాడతాం, ఇంకోవైపు మరి దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాం. దేవునికి విరోధం అంటే దేవుని తిట్టడం అని కాదండి, దేవుడు చెయ్యొద్దన్న పని చేస్తూ ఉండడం. వివాహం వచ్చిందంటే కొంతమంది చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వయసు విషయమైతేనేమి, ప్రియమైన వారలారా ఆస్తిపాసుల విషయమైతేనేమి, ప్రియమైన వారలారా అదేవిధంగా మరి కట్నాల విషయంలో కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటూ ఉంటారు. ప్రియమైన వారలారా, ఇవన్నీ దేవునికి విరుద్ధమైనవి. ఒక పక్క మరి దేవుని యొక్క మందిరాల్లో వివాహాలు జరుగుతూ ఉంటాయి, కానీ
ఆచరణ అంతా దేవునికి విరోధంగా జరుగుతూ ఉంటుంది. ప్రియమైన వారులారా, మరి అదే విధంగా మరి అనేకమైన ఉద్యోగాల్లో కూడా లేని ఎక్స్పీరియన్స్లు చెప్పుకుంటూ, రాని మరి అక్కడ జీతాన్ని చెప్పుకుంటూ మాకు ఇంకా ఎక్కువ హైక్ కావాలని అడిగే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ప్రియమైన వారులారా, మరి దేవుడు అంటున్నాడు, ద్విమనస్కులుగా ఉండొద్దు, నన్ను విశ్వసిస్తే పరిపూర్ణంగా విశ్వసించండి, అంతేగాని సగం విశ్వసించి సగం విశ్వసించకపోవడం వలన ఉపయోగం లేదు. ప్రియమైన వారులారా, కొంతమంది వారి యొక్క హృదయాలు ఎప్పుడు కదిలింపబడుతూ ఉంటాయి, ఎటు గాలొస్తే అటు ఊగిపోతూ ఉంటాయి. ప్రియమైన వారులారా, స్నేహితుల్ని సంతోషపరచడానికి దేవుని యొక్క మందిరాలు మానేసే వాళ్ళు ఉంటారు. వారు ఎక్కడికైనా పిలిస్తే, ఎక్కడైనా పార్టీ ఉందంటే మరి స్నేహితుడు మన దగ్గరకు వచ్చాడు, మనం దగ్గరికి వెళ్ళాలని చెప్తుంటారు. కానీ అయ్యో, ఈయనే కదా నిజమైన దేవుడు, మరి ఈయన్ని మనం విడిచిపెట్టి విధేయత చూపించకుండా మనం ఎక్కడికి వెళ్తాం అనే ఆలోచన చేయరు. ప్రియమైన వారులారా, వారి హృదయాలు కదిలింపబడుతూ ఉంటాయి. ఇంకొంతమంది ఇంకా భయంకరంగా ఉంటూ ఉంటారు. ఏంటంటే, ఏదైనా మేలు కావలసినప్పుడు దేవుని దగ్గరకు వస్తారు, మేలు జరిగిపోయంగానే, లేకపోతే కొన్ని రోజులు జరగంగానే మరలా మా యొక్క కుటుంబ సభ్యులని, ఇంట్లో వాళ్ళని చెప్పి దేవుని విడిచిపెడుతూ ఉంటారు. మరలా సమస్య రాగానే మరలా దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. ప్రియమైన వారుల, కొంతమంది ఏ విధంగా అంటే హాఫ్ మైండెడ్, సగమే హాఫ్ హార్ట్గా ఉంటారు. అంటే సగము మాత్రమే హృదయం దేవునికి ఇస్తారు, సగము హృదయం లోకానికి ఇస్తారు. ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. మీది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ప్రియమైన వారులారా, దావీదును ఒకసారి పరిశీలిస్తే, దావీదు ఒక తప్పు చేశాడు, కానీ దేవుని దగ్గరికి ఎలాగొచ్చాడు? పశ్చాత్తాపడి వచ్చాడు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో చేశాడు, కానీ చివరికి దేవుని దగ్గర పశ్చాత్తాప పడితేనే ఆ పాపము నుంచి విమోచింపబడ్డాడు. ప్రియమైన వారులారా, ఆయన ఎలాంటి వాడండి? పచ్చిక గల చోట్ల పరుండ చేయవాడు, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించేవాడు. ఒకవేళ పాపం చేత పట్టబడి ఆ యొక్క హృదయం పాపము చేత తరమబడుతూ ఉన్నావేమో, నెమ్మదిగా లేకుండా ఉన్నదేమో నీ జీవితం, ఒక్కసారి ఆయన దగ్గర పశ్చాత్తాప పడితే, నీ పాపాన్ని బట్టి నీవు మరి దేవుని దగ్గర అది ఒప్పుకొని, ప్రవ్వా ఈ పాపం నుంచి నన్ను విమోచించని నువ్వు ప్రార్థించి అది విడిచిపెడితే నిన్ను దేవుడు సమాధానంతో నింపుతాడు. ప్రియమైన వారులారా, నువ్వు పరిపూర్ణమైన హృదయంతో దేవుని వైపు తిరగాలి. అంతేగాని రిచువల్స్ చేస్తూ, నువ్వు అటెండెన్స్ చేస్తూ చర్చిని నేను నిజమైన క్రైస్తవుడు అనుకుంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాలేవు. ఆయన తట్టు తిరగడం అంటే పాపం నుంచి బయటకు రావడం. ఆయన తట్టు తిరగడం అంటే నీ హృదయాన్ని పరిపూర్ణంగా ఆయన వైపు తిప్పడం. ఈ లెంట్ కాలంలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పరిపూర్ణంగా నీ హృదయం దేవుని వైపు తిప్పు. ఒకవేళ ఏదైనా పాపం ఉంటే విడిచిపెట్టు. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, నీ ఆశను తీరుస్తాడు. ప్రియమైన వారులారా, నిన్ను తన కుమారునిగా హక్కున చేర్చుకొని నీవు ఎప్పుడు ఊహించినటువంటి గొప్ప మేళ్లను నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. దేవుడి ఈ వాక్యం మనందరి హృదయాలను రంగులుగా ఫలింపజేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.